నూతన విద్యా విధానం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు పేర్కొన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంలో సుమారు 90% మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే హక్కును కోల్పోతారన్నారు. గురువారం కాకినాడ అంబేద్కర్ భవన్లో 24వ ఎస్ఎఫ్ఐ మహాసభలు రెండో రోజు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక ప్రజలందరికీ విద్యను అందించాలనే ఆకాంక్షలను ఈ నూతన విద్యా విధానం వ్యతిరేకిస్తుందన్నారు. విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, వికలాంగులకు హామీ పడిన సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఈ జాతీయ విధానం ఉందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేఖ రాశారు కౌన్సిల్ నిలిపివేయాలని. వెంటనే ఎస్ఎఫ్ఐ కమిటీ కానీ ఇప్పుడు అయ్యి మూసేసే రోజులు వచ్చాయి. ఆ రోజు ప్రారంభించిన వాళ్ళు మహానుభావులు అయితే ఈ రోజు వాటిని ముయ్యకుండా ఆపినటువంటి వాళ్ళు కూడా మహానుభావులే. ఇంకొక 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత చరిత్రకు మీరు వారసు. అంతా గవర్నమెంట్ బాడీ. విద్యార్థులకు సంఘాలు వెళ్ళలేదు, విద్యార్థులకు ఎలక్షన్లు వెళ్ళలేదు, విద్యార్థులకు రాజకీయాలు అక్కర్లేదు. మొత్తం అది పోరాడింది కూడా ఎవరనంటే ఏ సంఘం కంటే ఎక్కువగా ఎస్ఎఫ్ఐ పోరాడింది. ఇది మీ చరిత్ర. కెఎస్ లక్ష్మణరావు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్నారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 27, 28, 29 ఈ 3 తేదీల్లో కాకినాడ నగరంలో జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి 400 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరయ్యారు. ప్రధానంగా జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ విద్యారంగంలో జరుగుతున్న పరిణామాలను చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం ఈ మహాసభల యొక్క ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2020లో జాతీయ విద్యా విధానం 2020 అని ప్రకటించింది. ఇది పేదలకి విరుద్ధమైనటువంటి విద్యారంగాన్ని పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేసేటటువంటి విధానం దీనిలో ఉంది. అందుకే దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాఠశాల విద్యారంగం ముఖ్యంగా 3, 4, 5 తరగతుల తరలింపు వల్ల అనేక మంది పిల్లలు డ్రాప్అవుట్స్గా మారే పరిస్థితి ఏర్పడింది. అలాగే విశ్వవిద్యాలయాల్లో 5,000 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయనటువంటి పరిస్థితి. ఎయిడెడ్ కళాశాలల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విద్యా విధానాలు చాలా ఇబ్బందికరంగా మారాయి. పేద ప్రజలకి అనుకూలంగా లేవు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకే ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఎస్ఎఫ్ఐ మహాసభల్లో ఈ అంశాలను చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించబోతా ఉన్నాం. నేను కూడా గతంలో ఎస్ఎఫ్ఐలో ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసిన వ్యక్తినే, తర్వాత లెక్చరర్గా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎస్ఎఫ్ఐ జరిగే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.